హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను రేషన్ కార్డు గురించి అయితే చెప్పబోతున్నాను అన్నట్టు. సో రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో సో రేషన్ కార్డు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు, వీటి కోసం అయితే కొత్త అప్లికేషన్ ఫామ్స్ అయితే రిలీజ్ చేశారన్నట్టు. సో గ్రామ సభలో కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామ సభలు కావచ్చు, సో వాటిలలో నింపి ఎవరికి ఇవ్వాలి, సో ఆ ఫామ్తో పాటు ఏమేమి జతపరచాలి, అవన్నీ పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నట్టు. సో క్లారిటీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏం డౌట్ ఉన్నా కానీ, ఎక్కడ కూడా స్కిప్ చేసినా కానీ మీకు డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ మిస్ చేసినా కానీ, కొంచెం పొరపాటు ఉన్నా కానీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ గత 10 సంవత్సరాల నుంచి అయితే కాని పని ఇప్పుడు అవుతుంది. సో తెలుసుకోవచ్చు ఇక దాని వాల్యూ ఏంటిదో. సో 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేది కూడా గ్యారెంటీ లేదు. సో దాట్స్ వై నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి విషయం అనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా తెలుసుకొని మీ మీద పాజిటివ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అయినా పర్లేదు, కాకపోతే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అన్నట్టు. సో లెట్స్ గో టు వీడియో. ఫాములు అన్నట్టు. సో ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఫాములు అని చెప్పొచ్చు. సో మనకు పంచాయతీ కార్యదర్శి వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది అన్నట్టు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ బంధు పథకం అన్నట్టు. సో ముందుగా అయితే ఒక్కొక్క ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలనేది చూసేసుకుందాము. సో ముందుగా అయితే ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు. సో ఇక్కడ జిల్లా పేరు అంటే షార్ట్కట్లో ఏం రాయకండి. సో ఇంగ్లీష్ అయినా లేకపోతే తెలుగులో అయినా మీరు రాయొచ్చు. సో జిల్లా పేరు ప్రస్తుతం మా జిల్లా నేను రాసి చూపిస్తున్నాను అన్నట్టు. సో జిల్లా పేరు వరంగల్ అన్నట్టు. సో మండలం వచ్చేసి నర్సంపేట అని పెడుతున్నాను. సో మా మండలం నర్సంపేట అన్నట్టు. సో గ్రామం వచ్చేసి గూడూరు అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో గ్రామం పేరు అన్నట్టు. సో అలాగే అవసరము పేరు అంటే మీ నివసిస్తున్న ఏదైతే పేరుందో అక్కడ అన్నట్టు. సో కుటుంబ యజమాని పేరు అంటే మీ భార్యాభర్తల పేరు, ఎవరిదైనా పేరు పెట్టచ్చు. కాకపోతే ఇది గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా ఉంటే ఫీమేల్ వాళ్ళకి ఏదైనా లేడీస్ ఫస్ట్ అంటారు కదా. సో ఆ పర్పస్ మీదనే మనం ఏ డీటెయిల్స్ ఇచ్చినా కానీ ముందు లేడీస్ పేరు ఇస్తే బాగుంటుంది అని చెప్పచ్చు. సో దాని తర్వాత అయితే మనకు కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ మీరు క్లుప్తంగా రాయాల్సి ఉంటుంది అన్నట్టు. యజమాని పేరు అంటే సభ్యుల సంఖ్య, పేర్లు, యజమానితో బంధుత్వం అంటే సన్న, హస్బెండా, వైఫా, రిలేషన్షిప్ అన్నట్టు. సో అది నింపేసిన తర్వాత దరఖాస్తుని సంతకం అయితే ఇక్కడ పెట్టేసేయాలి. సో మెయిన్గా అయితే రేషన్ కార్డు ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా రాయాలనేది కూడా చూపిస్తాను విత్ కలర్తో కూడా. ఒక నిమిషం అండి. సో మనం సేమ్ రేషన్ కార్డు కొరకు దరఖాస్తు అని ఉంది కదా. సో ఇక్కడ జిల్లా పేరు కూడా మెన్షన్ చేసేయండి, పూర్తిగా రాయండి. అండ్ మండలం పేరు, సో ఒక్క నిమిషము, మండలం పేరు, దాని తర్వాత గ్రామం పేరు, మున్సిపాలిటీ. సో గ్రామము మున్సిపాలిటీ అని ఉంది కదా అని పర్షన్ అవ్వకండి. మున్సిపాలిటీ ఉన్నవాళ్ళు మున్సిపాలిటీ రాయండి, గ్రామం ఉన్నవారు గ్రామ పంచాయతీ అని చెప్పేసి రాయండి. వార్డ్ నెంబరు, సో వార్డ్ నెంబర్ అనేది మీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే రీసెంట్గా మనకు సర్వే జరిగిన ఆ సర్వే స్టిక్కర్ అతికించారన్నట్టు. సో వాటి మీద అయితే వార్డ్ నెంబర్ కూడా రాశారన్నట్టు. సో అక్కడ రాసేసిన తర్వాత కుటుంబ యజమాని పేరు, తండ్రి, భర్త, సో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరు రాయచ్చు. ఇక్కడ మీరు గుర్తించవచ్చు, కుటుంబ యజమాని పేరు అంటే లేడీస్ పేరు రాయండి. వృత్తి, కూలీ, అగ్రికల్చర్ అది ఏముంటుందో అది రాయండి. వయస్సు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అది లేదా వయస్సు రాయండి. కులము, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, పాత రేషన్ కార్డులో ఉన్న నమోదై ఉన్న ఏదైతే ఉంటుందో అది రాయండి. సో అది కాకుండా చిరునామా అనేది మీకైతే ఇంపార్టెంట్ అండి. మీకు ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో సో అదే రాయండి. దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు క్రమసంఖ్యలో పేరు, రిలేషన్షిప్స్ అన్నట్టు సన్న, డాటరా లేకపోతే హస్బెండా, వైఫ్ అనేది వాళ్ళ వయసు అన్నట్టు, హ్యాస్ పర్ డేట్ ఆఫ్ బర్త్, వృత్తి అగ్రికల్చరా, స్టూడెంటా, కూలీనా, ఆధార్ కార్డ్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు అందరిది ఒకేటి ఇచ్చినా పర్లేదు, లేదా ఎంతమంది ఉంటే అంతమందిది ఇచ్చినా పర్లేదండి, అది నో ఇష్యూ. కాకపోతే యజమానిది మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆధార్ కార్డ్ తోటి మీ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ చేయించుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఏ పర్పస్ అయినా ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు దరఖాస్తు. అంటే మనకు రైతు బంధు, భూమి ఉన్న వాళ్ళు రైతు బంధు చేస్తారు. ఒకవేళ భూమి లేని వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది అన్నట్టు. సో వాళ్ళకి పర్ యానం 12,000 రూపీస్ అయితే మనకు డిఓబి అనే బ్యాంక్ ఉంటుంది కదా. సో ఆ బ్యాంక్లో అయితే చేస్తారన్నట్టు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెప్తాను అన్నట్టు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, కుటుంబ సభ్యుల, భార్య, భర్త, వయస్సు, వృత్తి, కులం, అలాగే జాబ్ కార్డు ఇక్కడ చూడండి. ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, చిరునామా. సో జాబ్ కార్డ్ అనేది ఇక్కడ
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవైతే మీకు చెప్పాను కదా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా రాయండి. ఒక లెటర్ మిస్ అయినా కానీ వేరే జాబ్ కార్డ్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో జాబ్ కార్డ్ అనేది మస్తు ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే అదే 100 డేస్ మనది ఉంటుంది కదా ఎన్ఆర్జీసీ, సో ఆ పేమెంట్లో వస్తుంది అన్నట్టు. అది కాకుండా కేవైసీ 100% అప్రూవల్ అయి ఉండాలి. సో అంటే డిఓపి బ్యాంక్లోనే పడుతుంది అన్నట్టు. లైక్ పోస్టల్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చే బ్యాంక్లో అందులోనే క్రెడిట్ అవుతుంది అన్నట్టు. సో అలాంటి బ్యాంక్ ఉండాలి, లింకప్ అయి ఉండాలన్నట్టు. సో అది కాకుండా సేమ్ ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్స్, ఇదంతా 100% సేమ్ ఫస్ట్ ఫామ్లో నింపినట్టే అన్ని ఫాములు అన్నట్టు. సో దాని తర్వాత సంతకము, కింద డేటు, ప్లేస్ వేస్తే వేయండి, లేదంటే అది మీ ఆప్షనల్. సో ఇది అండి. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. దీంతోపాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు.